గురించి ఇలా మాట్లాడుతున్నారే? అసలు ఏం తెలుసని రాజా గురించి మీకు? తనకి ద్రోహం చేసిన వాళ్ళని కూడా బాగుండాలి అనుకునే మంచి మనిషి. అందరినీ నా మాటలతో బాధ పెట్టాను. అక్కా, చీకటి పడిపోయింది. అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది? లల్లి అక్కడికి వచ్చిందా? వచ్చింది. నిజంగా వచ్చిందా? అబద్ధాలు చెప్పడం నాకు అలవాటు లేదు. ఒకసారి తనకు ఫోన్ ఇస్తావా? తనకే చేయొచ్చుగా. ఆ సంగతి నాకు తెలుసు, ముందు ఫోన్ ఇవ్వు. అక్కా, నీకు ఫోన్. అక్కా, బావ వెయిట్ చేస్తున్నాడు. త్వరగా రా. అక్కా, నిన్నే. అక్క లోపలేదో పనిలో ఉన్నట్టుంది. మళ్ళీ హలో హలో, కట్ చేసాడేంటి? అక్క, ఫోన్ వస్తే అలా వచ్చేసేవేంటి? మాట్లాడే మూడ్ లేదు. అదేంటమ్మా, అశోక్ ఫోన్ చేస్తే లేడని చెప్పమన్నా, లైన్లో ఉన్నాడని పిలుస్తుంటే విరమన్నట్టుగా ఉన్నావు. ఏం జరిగింది? ఏం జరగలేదమ్మా. ఏం లేదు. మీ ఇద్దరి మధ్య గొడవేం జరగలేదు కదా? వీళ్ళిద్దరి మధ్య గొడవ? అది జరిగే పనేనా? ఆయన కోసం మనతో గొడవ పడుతుంది కానీ ఆయన గారితో గొడవ పడుతుందా? నెవర్. మరెందుకు మాట్లాడలేదమ్మా? రోజు మాట్లాడుకునేదే కదమ్మా. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిశాను. ఇప్పుడు మాట్లాడితే అర్జెంటుగా రమ్మంటారు, అందుకే మాట్లాడలేదు. అంతేనా? నా మాటలు నమ్మడం మానేసావమ్మా? అలాని కాదమ్మా, నా భయం నాది. అంత భయపడాల్సిన అవసరమేం లేదులే. అవును, డాడీ ఇంకా రాలేదేంటి మమ్మీ? అదే నేను చూస్తున్నానమ్మా. నిన్ను చూస్తే ఆయన ఎంత సంతోషపడతారో. ఏం బాబు, లలిత వాళ్ళింట్లోనే ఉందా? నచ్చని పని చేశాక ఆ ఇంటికి మనకి సంబంధం లేదు అని చెప్పాను. అయినా మళ్ళీ ఆ ఇంటికే వెళ్ళింది అంటే నేనన్నా నా మాట అన్నా లెక్క లేనట్లే కదమ్మా. అంటే అమ్మాయి అక్కడికే వెళ్ళిందన్నమాట. పోన్లే బాబు, మొన్నటి వరకు లలిత వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడే విధానం చూస్తే నాకే బాధేసేది. ఇన్నాళ్ళకు అర్థం చేసుకుని ఆ ఇంటికి వెళ్ళిందన్నమాట. వాళ్ళకి మనం అంటే లెక్కలేదమ్మా. అలాంటిది వాళ్ళింటికి వెళ్ళడం ఏంటి? అదెవరిల్లు బాబు, తన పుట్టిల్లేగా. ఆడపిల్లకు అత్తింటితో పాటు పుట్టిల్లు తోడుండాలయ్యా. ఇక్కడ కష్టం వస్తే అక్కడ చెప్పుకుంటుంది, అక్కడ కష్టం వస్తే ఇక్కడ చెప్పుకుంటుంది. చెప్పుకోవడానికి ఇక్కడ ఏం కష్టాలున్నాయమ్మా? కనిపించేవి కష్టాలు కాదు బాబు. కష్టం అనేది మనసుకు సంబంధించింది. దానికి ఓదార్పు ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట దొరుకుతుంది. ఏదేమైనా తను నాతో చెప్పకుండా ఇంటికి వెళ్ళడం నేను తట్టుకోలేకపోతున్నానమ్మా.
వెళ్ళినందుకు నాకైతే సంతోషంగా ఉంది బాబు. అయినా వాళ్ళ మధ్య ఇలా దూరం పెంచుకుంటూ పోతే కొంతకాలానికి మనకేమీ కానివాళ్ళైపోతారు వాళ్ళు. ఎన్ని గొడవలైనా వాళ్ళు ఎన్నిసార్లు రాలేదు? బిడ్డంటే ప్రేమ ఉండబట్టేగా, అల్లుడంటే అభిమానం ఉండబట్టేగా. ఇప్పటికైనా లల్లి అర్థం చేసుకుంది, అది చాలు మనకి. వాళ్ళ గౌరవం మాటల్లోనే గాని చేతుల్లో లేదమ్మా. వాళ్ళ మంచి కోసం నేను చెప్పిన మాటని లెక్క పెట్టకపోగా నన్ను కూడా లెక్క పెట్టలేదమ్మా. అలాంటిది ఆ ఇంటికి లల్లి ఎలా వెళ్తుంది? నీ కోపం తగ్గలేదయ్యా, తన కోపం తగ్గిందేమో, అందుకే వెళ్ళింది. ఎవరో ఒకరు తగ్గకపోతే గొడవలు గొడవలుగానే ఉండిపోతాయి. ఏదేమైనా లల్లి ఇలా చేస్తుందని అనుకోలేదమ్మా. తను తప్పేం చేయలేదయ్యా. ఆడపిల్లని పుట్టింటికి పోవద్దనే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళు పంపిస్తేనే నీ జీవితంలోకి వచ్చింది. వాళ్ల బిడ్డను వాళ్ళు చూసుకోకూడదు అంటానికి మనమెవరు? చీకటి పడింది, వెళ్ళి తీసురాపో. ఆ ఇంటికా? నేనా? కాదు అనుకున్నాక తను వెళ్ళగలిగిందే గాని నేను మాత్రం వెళ్ళలేనమ్మా. ఆ ఇంటికి నాకు ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఏ సంబంధం ఉండబోదు. ఆ ఇంటిని వద్దనుకున్నట్లు ఆ ఇంటికి వెళ్ళ నీ భార్యని వద్దనుకోగలవా? మొన్నొచ్చిన నీ భార్యనే వద్దనుకోలేకపోతే 18 ఏళ్ల పాటు పెంచిన మమకారం అయ్యా వాళ్ళది. వాళ్ళెలా వదులుకోగలరు? లలిత వాళ్ళనెలా వదులుకోగలదు? చూడశోక్, ఎంత కాదనుకున్నా వాళ్ళు నీకు పిల్లనిచ్చిన అత్తామామలు. వాళ్ళ మీద నీకు కోపం ఏంటయ్యా? బంధం అంటే ముడి. ఆ ముడిలా విడిపోకుండా ఉండాలనే బంధాన్ని బంధుత్వంతో కలిపారు. తెగిపోయింది అనుకున్నా ఏదో ఒక పొగు వేలాడుతూనే ఉంటుంది. వెళ్ళయ్యా, వెళ్ళి అమ్మాయిని తీసుకురా. ఆ ఇంటికి నేను వెళ్ళానమ్మా. అమ్మాయి ఎదురు చూస్తుంటుంది. నువ్వు వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు? తనే వస్తుందిలేమ్మా. తీసుకెళ్తే వెళ్ళిందా తీసుకురావడానికి? సరే బాబు, నీ భార్య కన్నా నీ పంతమే ముఖ్యమైతే నువ్వు వెళ్ళొద్దులే. నేనే వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. అమ్మా, కానీ ఒకటి, నువ్వు రాలేదన్న కొదవ మాత్రం లలితకి ఎప్పటికీ మనసులో ఉండిపోతుంది. గుర్తుపెట్టుకో. వెళ్ళొస్తాను. అమ్మా, సరేనమ్మా, నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఈ చీరలన్నీ నీకోసమే తీసుకున్నవే. మొహం మీద తలపేసిన కూతురి కోసం చీరలు కొన్నావా అమ్మా? ఎందుకమ్మా నేనంటే అంత ప్రేమ? బిడ్డ అలిగిందని తల్లి వదిలేసుంటుందా? లాలించో పుచ్చగించో దగ్గరకు తీసుకుంటుంది. నిన్ను కాదని బ్రతికేంత శక్తి మాకు లేదమ్మా. నా భర్త కోసం నేను మిమ్మల్ని వదులుకోవడంలో తప్పేముంది? డాడీ, లలి, ఏమైందమ్మా? తప్పు
చేశాను డాడీ. ఏ కూతురు ఏ తండ్రితో ప్రవర్తించని విధంగా ప్రవర్తించాను. సారీ డాడీ, రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. అరే సారీ ఎందుకమ్మా? అంత తప్పు ఏం చేసావని? నేను చేసిన తప్పేంటో నాకు తెలుసు డాడీ. నేను చేసిన తప్పులకి నన్ను తిట్టండి, కొట్టండి. కొట్టడానికి తిట్టడానికి అమ్మా నిన్నింత గారాబంగా పెంచుకుంది? మీ ప్రేమకు నేను తగిందాన్ని కాదు డాడీ. మిమ్మల్ని ఎన్నెన్ని మాట్లాడినాను, వాకిట్లో నుంచి వాకిట్లోనే బయటికి పంపించేశాను. అందులో నీ తప్పే ఉందమ్మా. నీ భర్తని బాధ పెట్టావనగా అలా మాట్లాడావు. ఒకరి భార్యగా నువ్వు అలా చేయడంలో తప్పే ఉంది. బిడ్డగా ఉన్నప్పుడు అమ్మా నాన్నని ప్రేమించాలి, భార్యగా భర్తనే ప్రేమించాలి. ఎందుకు డాడీ అందరూ నన్ను క్షమిస్తారు? నన్ను క్షమించొద్దు డాడీ. ఊరుకోమ్మా, నువ్వేమన్నా భరించగలను, కానీ నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నేను భరించలేనమ్మా. డాడీ, నువ్వు రావడం లేదని, నాతో మాట్లాడడం లేదని బాధపడ్డాను, కానీ నువ్వు నన్ను అన్నావని ఎప్పుడూ బాధపడలేదమ్మా. ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టండి డాడీ, బాధ పెట్టను. నీకు చెప్పాను, ఆ ఇంటికి ఆయన్ని దూరం చేసుకుంటే ఆయనతో పాటే నన్ను దూరం చేసుకోవాల్సి వస్తుంది అని. ఈ చిన్న విషయానికి తల్లిదండ్రులను కూడా వదిలేసుకుంటావా? నా భర్తని గౌరవించని తల్లిదండ్రులు నాకెందుకు? చాలా రోజుల తర్వాత ఈ ఇంటికి మళ్ళీ సంతోషం వచ్చిందమ్మా. ఈ సంతోషంలో అశోక్ కూడా ఉండుంటే బాగుండేది. అశోక్ వచ్చాడ్రా. నీ గురించి అనుకుంటున్నావు అశోక్, లోపలికి రా. నా ఇంటికి రావద్దని మీ ఇంటికి నేనెలా వస్తాననుకున్నారు? మీ మర్యాదల కోసం ఏం రాలేదు, లల్లీ కోసం వచ్చాను. మా ఇల్లు మీ ఇల్లు ఏంటి అశోక్? ఈ ఇల్లు మాత్రం మీది కదా. ఇంతకు ముందు రాను రాను అన్న లల్లి ఇప్పుడు రాలేదా? జరిగింది మనసులో పెట్టుకోకుండా రా అశోక్. నేను మీలాగా కాంప్రమైజ్ కాలేను అంకుల్. అయిన వాళ్ళతో కాంప్రమైజ్ కాకపోతే ఇంకెవరితో అవుతాం బాబు? మనసు మార్చుకుని లల్లి వచ్చింది, నువ్వు మాత్రం ఎందుకలా దూరంగా ఉండాలనుకుంటున్నావు? మీ మాయ మాటలు నమ్మి లల్లి రావచ్చు, ప్రేమగా 4 మాటలు మాట్లాడితే కరిగిపోతుంది. తనని చేసినట్టు మీరు నన్ను మాయ చేయలేరు. లల్లిని పంపించండి. ఇక్కడ వరకు వచ్చింది కూడా నా లల్లి కోసమే. అల్లుడంటే లెక్కలేని వాళ్ళ కోసం,
బావ మాటలు పట్టించుకొని వాళ్ళ కోసం నేను ఇక్కడికి రాలేదు. చేసిన అవమానాలు, అన్న మాటలు లల్లి మర్చిపోయిందేమో గాని నేను కాదు. ఇప్పుడు డిస్కషన్ అంతా అనవసరం. లల్లి రా, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏమైంది లల్లి నీకు? జరిగిందంతా తెలుసుగా. వీళ్ళ మాయ మాటలు నమ్మి ఎలా వచ్చావు? మాయలు మంత్రాలు చేయాల్సిన అవసరం మా వాళ్ళకేమీ లేదు. నేనేం పరాయి వాళ్ళ ఇంటికి రాలేదే, నా తల్లిదండ్రుల దగ్గరికే వచ్చాను. నా ఇష్ట ప్రకారం నేనే వచ్చాను గాని ఎవరో ఏదో చేస్తే రాలేదు. కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మా వాళ్ళని చూడాలి, మాట్లాడాలి అనిపించింది, వచ్చేసాను. దీనికి కూడా పర్మిషన్ తీసుకోవాలా? నా ఇష్టంతో నేనొస్తే మా వాళ్ళని బ్లేమ్ చేస్తారెందుకు? ఓకే, వెళ్దాం పద. నేను మా వాళ్ళతో కాసేపు ఉండాలనుకుంటున్నాను. సరే, ఎంతసేపు ఉండాలనుకుంటే అంతసేపు ఉండిరా. నేను కార్లో వెయిట్ చేస్తాను. అశోక్, అదేంటమ్మా అల్లుడితో అలా మాట్లాడుతున్నావు? నువ్వు అర్థం చేసుకుని వచ్చినట్టే తను ఏదో రోజు అర్థం చేసుకుంటాడు కదా. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, తానే వెళ్తాడులే. మనం లోపలికి వెళ్దాం రండి. లల్లి అదేంటమ్మా, అల్లుని అలా బయట నిలబెట్టి మనం లోపలికి వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు? తను మమ్మల్ని ఏదో అన్నాడని నువ్వు ఇలా తనను బాధపడితే ఎలా? అవునమ్మా, మా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలొద్దు. వెళ్ళు, వీలు చూసుకుని మళ్ళీ రా. నాకు వెళ్ళాలని లేదు. అలా అనకూడదమ్మా. తను నీ భర్త. నీ భర్త మాటికి నువ్వే గౌరవం ఇవ్వకపోతే ఏం బాగుంటుంది చెప్పు? ఇప్పటికే చాలా గౌరవం ఇచ్చానులే. నా మాట వినమ్మా, అతను అలా బయట పెట్టి నువ్విలా ఉండటం కరెక్ట్ కాదు. అలా ఎంతసేపని కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు? వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. లల్లి, నా మాట విని వెళ్ళరా. లలి, వెళ్ళమ్మా, వెళ్ళు. ప్రతిసారి నేనే ఓడిపోతున్నాను. మమ్మీ, చూడండి, లల్లికి వెళ్ళాలని లేదు, మన మాట కాదని లేకే వెళ్ళింది. అర్చన, మళ్ళీ మన లల్లి మన దగ్గరికి వచ్చింది. అది చాలు మనకి. ఇన్నాళ్లకొచ్చింది కాబట్టే వెళ్ళలేక వెళ్ళిందండి. పోన్లేండి, మన మధ్య మనస్పర్ధల్ని దూరం చేసింది. అశోక్ కూడా అర్థం చేసుకుంటే ఇక ఏ గొడవ ఉండదు. సడన్ గా ఇంట్లో కనిపించకపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నా మాట కాదని నన్ను అవమానించిన ఆ ఇంటితో నాకే సంబంధం లేదు అంటే
నాకు ఏ సంబంధం లేదు అన్నావు నువ్వు. మరి ఇదేంటి? మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? నువ్వు అక్కడికి వెళ్తావని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. అది నా పుట్టిల్లు. ఆ రోజు వెళ్ళాలనిపించలేదు, ఈ రోజు వెళ్ళాలనిపించింది. ఎవరి కోసమో అమ్మా నాన్నల్ని ఎన్నాళ్ళని దూరం పెడతాం? అమ్మా నాన్న వాళ్ళు నీకోసం ఏం చేశారు లల్లి? ఇలా చెయ్యొద్దు అని అంతగా రిక్వెస్ట్ చేసి చెప్పావు. చేయగలగరా వాళ్ళు? అందుకని ఇప్పుడు దూరం చేసుకోవాలా? నా కోసం వాళ్ళు చాలా చేశారు. ఏదో ఒకటి చేయలేదని వదిలేయడం కరెక్ట్ కాదుగా. మనం చెప్పింది వాళ్ళ మంచి కోసమే కదా లల్లి. వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని వాళ్ళకి అనిపించుంటుంది. అయినా నాకెవరున్నారు? ఏ నేను లేనా? వాళ్ళు నీకోసం నువ్వు చెప్పిన ఒక్క పనైనా చేశారా? కానీ నేను నీకోసం ప్రాణం ఇస్తాను లల్లి. అవును, ప్రాణం ఇస్తారు, తెలుసుగా. ఎందుకు లల్లి నాతో చెప్పకుండా వెళ్ళావు? చెప్పాలనిపించలేదు. ఎందుకు అనిపించలేదు? ఆ రోజే చెప్పాగా, నా మాట కాదు అంటే అల్లుడిగా నన్ను మర్చిపోమని. చెప్పిన మాట వినలేదని వాళ్ళని వదిలేశారు, ఇప్పుడు నన్ను వదిలేస్తారా? సారీ రవీంద్ర, ఈ మాట చెప్పడానికి సిగ్గుగా ఉంది. ఏదైనా చేయగలిగేది మీరే శంకర్. నీకు సాయం చేస్తామని ఎలా అనుకున్నావు? ఏంటి మేడం గారి అలక తీరలేదా? అలా మాట్లాడకపోతే ఎలా లల్లి? ఛీ!